మనకి కొన్నిసార్లు శక్తి చాలదు, మరికొన్నిసార్లు ఆత్మీయత సరిపోదు, కొన్నిసార్లు మానసిక పరిస్థితి సహకరించదు. దట్ ఈస్ ద డిఫికల్టీ ఎవర్ గాడ్ సర్వెంట్ ఈజ్ టు బేర్ ఇన్ సమ్ ఏరియాస్ ఆఫ్ లైఫ్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. అందరం చదువుకుందాం. వెలి చూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొంచున్నాము. 17వ వచనం మనం చదువుకున్నప్పుడు, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. నూతన జీవితంలో ఆయన మనకిచ్చింది ఏమిటి నూతనంగా అని ఆలోచించినప్పుడు కొంచెం తగ్గించడం. మొట్టమొదటిగా ఏం చెప్పాం? నూతనమైన నిశ్చయత. రెండవదిగా నూతనమైన జీవితం. మూడవదిగా నూతనమైన ఆత్మీయ దృష్టి. న్యూ స్పిరిచువల్ సైట్. లేదు ఇలా అన్నా న్యూ అవుట్లుక్. ఇది ఆశ్చర్యకరమైన ఓ విషయం. పౌలు గారు ఈ పత్రిక రాస్తున్నారు. రాసే సమయాన ఆయన అంతరంగంలో పరిస్థితులను మీరు చూస్తే, ప్రజలను మీరు చూస్తే, మీ వైపు మీరు చూసుకుంటే మీరు భరించలేరు, మీరు తట్టుకోలేరు, మీరు ఓర్చుకోలేరు, రెబల్ అయిపోతారు. కానీ మనం వెలుచూపును బట్టి కాదు మన నడక. వెలుచూపు అంటే బాహ్యపరమైన విషయాలు మాత్రం చూసి కాదు, వాళ్ళను బట్టో పరిస్థితులను బట్టో కాదు. దేనిని బట్టి అంటూ ఆయన అన్నాడు, విశ్వాసమును బట్టి అన్నాడు. ఇక్కడ మనకి ఇవ్వబడిన జీవితాన్ని గురించి 1-2 మాటలు మీతో చెప్తాను. పై వచనాలు మీరు చూడండి. 3, 4, 5 వచనాలను చదువుకుందాం. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనది కాదు కానీ మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాం. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచినవాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచికరువును మనకు. ఇది 2 మాటలు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఐ మే నాట్ సే ఐ కెన్ జస్టిఫై. దీన్ని న్యాయం చేస్తానని చెప్పలేను, కానీ వివరించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈ దేహంలో ఉన్నా, కానీ ఒకరోజు ఈ దేహాన్ని వదిలేస్తా. అప్పుడు ప్రభుతో ఉంటా. రేపు ప్రభుతో నేను ఉంటాను. ఈ దేహాన్ని వదిలిపెట్టేస్తే ఈ దేహాన్ని ఇక్కడే వదిలేస్తా, కానీ నేను వెళ్ళి ప్రభుతో ఉంటా. అంటే ఈ దేహానికి సంబంధించినటువంటి భావోద్రేకాలు, ఈ దేహానికి సంబంధించిన గాయాలు, ఈ దేహానికి చెందిన అవమానాలు, ఈ దేహానికి చెందిన నిందలు, ఈ దేహం మీద జరుగుతున్న తిరుగుబాట్లు ఒక క్షణం ఇది వదిలిపెట్టేసే దేహం, ఇది వదిలిపెట్టేటువంటి శరీరం, అంతే. దీన్ని వదిలేసి నేను నిశ్చత్వంలో ఆయన దగ్గరికి ఎడతా. మళ్ళీ తిరిగి వస్తాం. అప్పుడు ఈ దేహం నవీనపరచబడుతుంది. ఇది శరీర సంబంధమైనది, అప్పుడు ఆత్మ సంబంధమైనదిగా మారుతుంది. ఆత్మ సంబంధమైన వాటికి ఈ శరీర సంబంధమైనటువంటి చెప్పండి, ఆత్మ జీవితం వేరు, ఆత్మ శరీరం వేరు,
శరీర సంబంధమైన జీవితం వేరు. ఈ ఇంద్రియాలకు సంబంధించినవేవి ఆత్మ సంబంధమైన వాటికి ఉండవు. మీరు రొట్టె వండి తింటాను అని చెప్పడంలో పునరుద్ధాన దేహం అని అంటే ఎలా ఉంటుందో చెప్పడానికే కానీ మీరు అన్ని అవసరతలు అక్కడ తీర్చుకుంటారని కాదు. ఆత్మ సంబంధమైన దేహం వేరు, శరీర సంబంధమైన దేహం వేరు. నేను అక్కడికి వెడతా. ఇక్కడ ఇది కాదు శాశ్వతం, నాకు అది శాశ్వతం. ఇది ఈ జీవితంలో మనం కొనసాగినంత వరకు ముందుకు వెళ్ళాలి. ఒక వ్యక్తి ఒక థియోలాజికల్ ప్రొఫెసర్తో కలిసి నడిచి వెళుతున్నాడట. నడిచి వెళుతుంటే ఒక షాప్ మీద ఏమని రాసిందంటే, అది గ్రీకులో రాసిన పదం, ఇక్కడ అమ్మబడును అని. ఏమిటి అమ్మబడేది అంటే సంచి కరువు అని రాసిందంట. ఇక్కడ సంచి కరువు అమ్మబడును, గ్రీక్ పదంలో ఉంది ఆ పాట. సంచి కరువు అంటే మనకేం తెలుసు? బజానా అని. ఏదైనా ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు ముందుగా ఏం చేస్తాం? ఈ 100 రూపాయలు ఉంచండి, ఇది నాది అనడానికి. ఈ థియోలాజియన్కి ఇతనికి ఏంటి ఈ మాట? బైబిల్కి చెందిన మాట కదా, ఇది ఇక్కడ ఇతను పెట్టాడేంటి అని లోపలికి వెళ్ళారట. వెళ్ళి, అవును మీరు ఈ పదం రాశారు, మీరేం అమ్ముతారు ఇక్కడ అని అంటే నవ్వి వెడ్డింగ్ రింగ్ అండి అన్నాడట. పెళ్లి చేసుకుంటాను అనడానికి ముందుగా పెడతాడుగా పెళ్లి కొడుకు, అదేంటి? బజానా. నువ్వెవరు? ఎవరును? రక్షించబడ్డావు, ఆత్మ అనే సంచి కరువును పొందావు. నువ్వు ఆయనకి చెందినవాడివి, నువ్వు ఆయన సొత్తు, నువ్వు ఆయన ఆస్తి. భూమి మీద నువ్వు అదే కనుదృష్టితో కొనసాగాలి. బా, ఎంత కష్టం! చాలా కష్టంతో కూడింది క్రైస్తవ జీవితం. మనుషులు అనేకులు అనుకున్నట్టుగా ఇది సామాన్యమైంది, సాధారణమైంది, ఏం పర్వాలేదులే అనుకునే జీవితం కాదు. ఇష్టానుసారంగా మాట్లాడే జీవితం కాదు. పగలు ద్వేషాలు కలిగి కొనసాగించే జీవితం కాదు. కుట్ర కుతంత్రం మనసులో పెట్టుకుని కొనసాగే జీవితాలు కాదు ఇవి. క్షమించి మర్చిపోయి మౌనంగా వెళుతూ ఆయనకు అప్పగించుకునే జీవితం ఈ జీవితం. ఆలోచించండి. పౌలు గారు తన గురించి తాను రాసుకుంటూ గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాట చెప్పాడు ఆయన. గలతీ పత్రిక, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించుచూ ఉన్నాను. మనకు కొన్ని సంభవాలు, కొన్ని సంగతులు అర్థం కావు. మనం అయోమయంలో పడతాం, దుఃఖంలోకి జారుకుంటాం, కృంగుదల మనల్ని ఆవరిస్తుంది, బాధ మనల్ని నలిపేస్తుంది. నేను ఒక సంఘటన మీకు చెప్తాను. డేవిడ్ బ్రైనార్డ్ ఒక యూనివర్సిటీలో చదువుతున్నాడు. మంచి స్టూడెంట్. బయట స్టూడెంట్స్ మాట్లాడుకుంటున్నారు. ఒక ప్రొఫెసర్ని గురించి మాట్లాడుతున్నారు. ఇతను ఉన్నాడు వాళ్ళలో. ఆయన గురించి బ్యాడ్ కామెంట్ చేసిన అందరూ ఇతను కూడా విన్నాడు. విన్నవాడు, అలాగా, అవునా, నిజమేనా, ఏమో మరి అయి ఉండొచ్చు అన్నాడు. ఈ అన్న 10 మంది అన్నవి పోయి ఇతను ఒక్కడు అన్నది మాత్రమే వెళ్ళింది అక్కడికి. అబద్ధం ఆడలేడు. నువ్వు అన్నావా లేదా, నిజం అన్నావా లేదా, నిజమేనా, అయి ఉండొచ్చేమో అన్నావా లేదా,
అన్నానండి. ఇతడు వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని వాళ్ళందరి మీద నేరం మోపలేడు. నిస్సహాయంగా నిలబడిపోయాడు. టీసీ ఇచ్చి పంపించేశారు. యూనివర్సిటీ క్యాంపస్ నుంచి ఏడుస్తూ బయటకు వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలి? బీయింగ్ ఏ యంగ్ పర్సన్ ఏడుస్తూ బయటకు వచ్చాడు. కానీ ఆశ్చర్యం చెప్పనా, ఆ తరువాత బయలుదేరి అమెరికాలోని రెడ్ ఇండియన్స్ మధ్యకు వెళ్ళాడు. బ్రతికింది కొన్ని సంవత్సరాల కాలమే. ఆ డేవిడ్ బ్రైనార్డ్ డైరీ రాస్తున్నటువంటి జోనథన్ ఎడ్వర్డ్స్ కుమార్తె అతన్ని మరణ పడక మీద పెళ్లి చేసుకుని రాస్తూ ఒక మాట అంటది ఆవిడ రాస్తూ బ్రాకెట్లో, ఇతనిని వెలుపలికి పంపినందుకు ఆ యూనివర్సిటీ వారు సిగ్గును అవమానమును పొందకు ఇందురుగాక అని రాస్తుంది. అయ్యయ్యో, ఇంత గొప్ప మిషనరీని మనం అవమానపరిచి పంపేసామే. జ్ఞాపకం పెట్టుకోండి, ఈ జీవితాన్ని కొనసాగించడానికి కావలసింది ఆత్మీయ దృష్టి. ఆత్మీయ దృష్టే లేకపోతే మనం భౌతిక సంబంధమైన మనుషులంగా, పాత స్వభావం కలిగిన మనుషులంగా, నిశ్చయత లేని మనుషులంగా మనం కృంగిపోవడానికి, నిరాశలోకి జారిపోవడానికి అవకాశం ఉంది. అపవాది ఎల్లప్పుడూ దాడి చేస్తూనే ఉంటాడు. నా ముందు చాలా ఉదాహరణలు కనపడుతున్నాయి. 1 కాదు 2 కాదు. హబక్కూకు కనపడుతున్నాడు, 73వ కీర్తన కనపడుతుంది, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం కనపడుతుంది. 1, 2, 3 అని చెప్పలేను. ఇవన్నీ వచ్చి నిలబడి నువ్వు చెప్పు ఇవి అని నన్ను అడుగుతున్నట్టుగా ఉన్నాయి ఆ వచనాలన్నీ. అవన్నీ చెప్తే ఈ ఒక్కదానికి నేను 3 వర్తమానాలు చెప్పాల్సి వస్తుందేమో. అయితే నేను ఎంతో కొంత మీకు అర్థమయ్యేట్టు చెప్పడానికి ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. తల్ల వంచండి. తండ్రి, అసత్యం గెలిచినట్టు, అబద్ధం గెలిచినట్టు, అపవాది గెలిచినట్టు, లోకం గెలిచినట్టు, లోకాధికారం గెలిచినట్టు ఎలా కనిపించిందో అదే పరిస్థితుల గుండా నేటి భారతదేశ క్రైస్తవ సంఘం ప్రయాణం చేస్తూ ఉన్నది. మీ ప్రియకుమారుని నామంలో మీ పాదాల సమీపానికి వచ్చిన మాకు మీరిస్తున్న శుభప్రదమైన నిరీక్షణ కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. సత్యాన్ని సిలువ వేశారు, సత్యాన్ని సమాధి చేశారు. కానీ సత్యం 3వ దినాన తిరిగి లేచింది. నేటికి సజీవంగా ఉండడానికి నీ కృపయే కారణం. అదే జీవిత విధానం మా బ్రతుకుల్లో మీరు చూడగోరుతున్నారు. ప్రస్తుతానికి అవమానం, ప్రస్తుతానికి సిలువ, ప్రస్తుతానికి సమాధి మాకు సిద్ధంగా ఉన్న మీరున్నారు. మీ విజయం మాది, మీ జీవం మాది, మీరిచ్చిన విశ్వాసం మాది, ఈ బ్రతుకు మీది. శక్తి చాలడం లేదు. వాక్యం ప్రకటించడానికి మీ ఆత్మ నింపుదలను కోరుకుంటున్నాను. నూనె గానుగలో వేయబడి పిండబడుతున్న పరిస్థితుల నడుమ నీ చిత్తమే అని మీ ప్రియకుమారుడు అన్నట్టు అనడానికి శక్తి చాలడం లేదు. అయినా నీ చిత్తమే జరుగునుగాక. నీ చేతులకే మా జీవితాన్ని అప్పగించుకుంటూ అంతం వరకు నమ్మకంగా నడవడానికి శక్తి సామర్థ్యాలనిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి హబక్కూకు గ్రంథం దగ్గరికి రండి. 771వ పేజీ.
యాక్చువల్గా 70వ పేజీ మీద నెంబర్ ఉండదు, అందుకని 70 కూడా చెప్పాను. హబక్కూకు ఒక చింతిస్తున్న ప్రవక్త. హబక్కూకు అయోమయంలో ఉన్న ప్రవక్త. హబక్కూకు ఏమీ పాలుపోక దేవుణ్ణి ప్రశ్నిస్తున్నటువంటి ప్రవక్త. అందుకనే కాబోలు ఇదివరకు బ్యాక్ టు ద బైబిల్ అని ఓ ఇంగ్లీష్ కార్యక్రమం వచ్చేది. అందులో థియోడర్ ఎప్ గారు మాట్లాడేవారు. ఆయన చనిపోయిన తరువాత ఆ స్థానాన్ని వాన్ వెస్బీ తీసుకున్నాడు. వాన్ వెస్బీ రైట్ సక్సెసర్. ఆయన హబక్కూకు గ్రంథాన్ని రాస్తూ ఏమని దానికి హెడ్డింగ్ పెట్టాడంటే వర్రీ టు వర్షిప్ అని పెట్టాడు పేరు. వర్రీ టు వర్షిప్, విచారం నుండి లేకపోతే చింత నుండి ఆరాధనకు అని. ఈ హబక్కూకు గ్రంథంలో 3 దశలు కనబడతాయి. 3 దశలు. మొదటి దశ ప్రవక్త అయోమయ స్థితిలోకి వెళ్ళాడు పరిస్థితులను చూసి. ఏమిటిది ఏంటి ఆ పరిస్థితి అంటే, ప్రతి వ్యక్తి ఏమనుకుంటాడంటే నేను నీతిమంతున్నా వాడికంటే అని. దుర్మార్గుడు కూడా నేను నీతిమంతుడు అనుకుంటాడు. ఇతరులను హింసించేవాడు కూడా నేను నీతిమంతుడు అనుకుంటాడు. మోసం చేసేవాడు కూడా నేను నీతిమంతుడు అనుకుంటాడు. అనుకోవడం మాత్రమే కాదు, తనకంటే నీతిమంతుల్ని బాధిస్తుంటాడు, దోచుకుంటూ ఉంటాడు. చూడండి ఆ మాట, హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైనది కదా, బాధించువారు చేయు బాధలు నువ్వు దృష్టింపజాలవు గదా. కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నువ్వు చూచియు ఎందుకు ఊరుకుంటున్నావు? ప్రవక్త దేవుని మౌనాన్ని ప్రశ్నిస్తున్నాడు. ప్రవక్త దేవుడు ప్రతిచర్య చేయకపోవడం చూసి ప్రశ్నిస్తున్నాడు. ప్రవక్త దేవుడు వారిని విచారణలోనికి తేకపోవడం చూసి ప్రశ్నిస్తున్నాడు. ప్రవక్త దేవుడు న్యాయం చేయకుండా చేతులు ముడుచుకున్నట్టు కనపడడం చూసి ప్రశ్నిస్తున్నాడు. ఇది నేటి భారతదేశ పరిస్థితి కాదంటారా? క్రైస్తవ సంఘం ఎడల జరుగుతున్న దానికి దేవుడు మౌనంగా ఉన్నట్టుగా కనిపించడం లేదా? కుటుంబ జీవితం దగ్గర ఇలాంటి పరిస్థితి, ఇలాంటి దుస్థితి ఏర్పడడం లేదా? ఆఫీసులో, వ్యాపారం దగ్గర, పొలం దగ్గర నువ్వు క్రైస్తవుడు అయినందున నీ మీద జరుగుతున్నటువంటి దాడి, నీ పిల్లల మీద జరుగుతున్న దాడి, నీకు జరుగుతున్న అవమానం, సమాజంలో నిన్ను డిగ్రేడ్ చేస్తున్న విధానం. అరే, ఎవరిని నేను? నూతన సృష్టిని, పరలోకానికి వారసుణ్ణి. ఆయన నాకు సంచికరు అనుగ్రహించాడు, నాకు నూతన నిశ్చయిత ఇచ్చాడు, నూతన జీవితం ఇచ్చాడు, నూతనమైనటువంటి ఆత్మీయ కనుదృష్టినిచ్చాడు, అంతర్దృష్టినిచ్చాడు. కానీ కనిపిస్తున్న ఈ దృశ్యాలన్నీ వాటన్నిటికీ భిన్నంగా ఉన్నాయి. నాకు బాగా జ్ఞాపకం, ఓ రేడియో ప్రసంగికుడు ఉండేవారు. ఆయన మీటింగ్స్కి వచ్చినప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో చాలా బాగా వాడబడ్డాడు ఆయన. మీకు కూడా తెలుసు. ఆయన ఆ మీటింగ్స్లో మొత్తం మీద కలిపి 20-30 మీటింగులు చేస్తే ఆయన చెప్పిన వర్తమానాలు 7-8.
అంటే 30 మీటింగ్స్లో 7 వర్తమానాలు ఏమవుతుంటాయి? రిపీట్ అవుతుంటాయి. ఒక వ్యక్తి ఆ 7 వర్తమానాలు నేర్చుకున్నాడు. ఆ 7 వర్తమానాలు నేర్చుకున్నవాడు నా దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు, ఇంతే కదండి, ఇప్పుడు ఆయనకంటే బాగా చెప్పగలను ఆ వర్తమానాలు అన్నాడు. ఇంతే కదండి, ఆయనకంటే నేను ఎక్కువ చెప్పగలను నాతోనే అన్నాడు. నేను నవ్వి ఒక మాట అన్నా, అతనేం చదివాడు, నువ్వేం చదివావు అన్నా. అతను ఎలా రక్షించబడ్డాడు, నువ్వెలా రక్షించబడ్డావు అన్నా. అతను ఎలాంటి శ్రమల గుండా వచ్చాడు, నువ్వెలా వచ్చావు చెప్పు అన్నా. అతని అనుభవం ఎంత, నీ అనుభవం ఎంత చెప్పు అన్నా. అర్థమవుతుందా? జ్ఞాపకం చేసుకోండి, మనం రక్షించబడిన తరువాత కూడా, రక్షించబడ్డామనుకున్న తరువాత కూడా ఎదటి వ్యక్తి తమ కంటే తక్కువ వాడనో, బుద్ధిహీనుడనో, బలహీనుడనో, చేతగాని వాడనో, లోపాలున్నాయనో అని అనుకోవటం ఉందే, మనం ఆత్మీయమైన దృష్టి లేనివాళ్ళం. తమకంటే నీతిమంతుల్ని వారు దోచుకోవడం నువ్వు చూసి ఎందుకయ్యా చూస్తూ ఊరుకుంటున్నావు? ఎందుకు మౌనంగా ఉన్నావు? ఎందుకని నువ్వు రియాక్ట్ కావడంలా? ఎందుకు నువ్వు కార్యం చేయడంలా అని హబక్కూకు ప్రభువుని అడిగాడు. అడిగినవాడు, నాకు ఒక మంచి ప్రశ్న దొరికింది, ఏం చెప్తాడో చూద్దాం అనుకుంటారుగా? అనుకోరా? ఖచ్చితంగా అనుకుంటారు. అనుకున్నవాడు కావలి బురుసు మీదకు వెళ్ళాడు. కావలి కోట మీద కూర్చున్నాడు. మోకరించి ఏం చెప్తాడో చూద్దాం, ఆయన జవాబు ఏంటో, నా ప్రశ్నకి ఆయన ఏం జవాబు చెప్పగలడో చూద్దామని వెయిటింగ్ అన్నమాట. ప్రభు వచ్చాడు. ప్రభు రాగానే 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదం విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకుని ఉన్నాను అన్నాడు. వచ్చి చెప్పు, ఏంటి నీ ప్రశ్న అని అడగలేదు ఆయన. నీ ఆర్గ్యుమెంట్ ఏంటని అడగల, నేరుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. దేవునికి నీ ఆర్గ్యుమెంట్ అక్కర్లా. నాది రైటు, నీది రాంగ్ అని చెప్పడానికి కుదరదు. ఎందుకని అన్నీ చూసినవాడు, అన్నీ ఎరిగినవాడు, ప్రత్యక్ష సాక్షి దేవుడు. ఆయన ఎంత సాక్షి అని అంటే, ఆయన తన కొరకు సాక్ష్యాన్ని అట్టిపెట్టుకోకుండా లేడు. గుర్తుపెట్టుకోండి, మీరన్న ప్రతి మాటకు, మీరు చేసిన ప్రతి క్రియకు ఆయనే సాక్షి. ఒకవేళ నువ్వు అంటావేమో, ఏమని, నువ్వెక్కడున్నావయ్యా అని అంటావేమో, కానీ చూడండి, రెండవ అధ్యాయం 11వ వచనంలో, గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలముల వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. ఏం చెప్తారు రేపటి దినాన? నువ్వన్న ప్రతి మాట గోడలో ఉన్న ప్రతి రాయి చెబుద్ది. నీ గుమ్మపు తలుపులు ఉన్నాయే, దర్వాజాలు ఉన్నాయే, అవి కూడా చెప్తాయి. ఎవరూ చూడలేదు కదా అని అనుకోకు. ఆయన అలాంటి న్యాయం తీర్చేటువంటి దేవుడు. అందుకనే ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. నేను మాట్లాడడం ఎవరు వినలేదు కదా, నేను అనడం ఎవరు చూడలేదు కదా, నేను బాధ పెట్టడం ఎవరు చూడలేదు కదా, వాళ్ళు మమ్మల్ని బాధ పెట్టి మేము ఇంకా నీతిమంతులు అనుకుంటున్నారు కదా ప్రభువా. అది హబక్కూకు ఆర్గ్యుమెంట్. ఆయన అన్నీ సిద్ధంగా పెట్టుకునే ఉంటాడు.
ఒకవేళ భూమి మీద మన ఆర్గ్యుమెంట్స్ అన్నీ మనవి ఓడిపోవచ్చు, వాళ్ళు గెలవచ్చు, కానీ పరలోకపు సింహాసనం దగ్గర వాళ్ళు గెలవరని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు అది. 2వ అధ్యాయంలో ఆయన అన్నాడు, హబక్కూకు, చదివేవాడు పరిగెత్తుకుంటూ చదవడానికి వీలైనట్టుగా పలక మీద స్పష్టంగా రాయి. ఎలా రాయాలి? నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాడు కూడా చూస్తే కనపడాలి. పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడికి అక్షరాలు కనపడతాయి? కనపడవా? కనపడతాయి. అంటే పెద్ద అక్షరాలు రాయని, కనపడేటట్టు స్పష్టంగా రాయని, అందంగా రాయని, చక్కగా రాయని అర్థం. రాయి. ఎందుకో తెలుసా? నేను చెప్పింది ఒకరోజు నిర్ణయకాలం ఒకటి ఉంది, అప్పుడు జరుగుద్ది. అంటే ప్రతిదానికి ఏముంది? దెర్ ఇస్ ఎ డే, ఒకరోజు ఉంది అంటూ అది ఆలస్యంగా వచ్చిన దానికోసం కనిపెట్టు. దిస్ ఈజ్ ద పెయిన్ఫుల్ థింగ్ ద చర్చ్ ఈజ్ గోయింగ్ టు బేర్. ఈ రోజున సంఘం ఆయన కార్యాలు ఆలస్యం అవుతున్నా ఎదురు చూడవలసిన స్థితిలో ఉంది. హింసింపబడుతూ, అవమానించబడుతూ, తక్కువ చేయబడుతూ, ప్రచారం చేయబడుతూ, విరోధమైన ప్రచారానికి గురవుతూ, నష్టపోతూ, ఆస్తులు పోగొట్టుకుంటూ, ప్రాణాలు పోగొట్టుకుంటూ అలా చూస్తున్నప్పుడు ఆయన అన్నాడు, అది ఆలస్యమైన దాని కొరకు కనిపెట్టు, అది తప్పక జరుగుతుంది, మీరు ఎదురు చూడండి. మరి ఈలోగా మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని ఏం చేయమంటావు? మమ్మల్ని ఎలా బతకమంటావు అంటే అప్పుడు ఆయన జవాబిచ్చాడు. ఆ జవాబు నిజానికి 4వ వచనం, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. వారు తమలో తాము అతిశయపడే వ్యక్తులు, వాళ్ళు యథార్థవంతులు కారు. వారు తమకు తాము నీతిమంతులు అనుకుంటున్నారు, అందరికంటే నీతిమంతులు అనుకుంటున్నారు, మాలో చాలా యథార్థత ఉందనుకుంటున్నారు. వారు తమ ఇష్టానుసారంగా తమ నోటిని పారవేసుకున్నారు. ఎదుటి వారిని ఎంత గాయపరచాలో గాయపరిచారు, ఎంత దోచుకోవాలో అంత దోచుకున్నారు, ఎంతగా వాళ్ళని బాధ పెట్టాలో అంతా బాధ పెట్టారు. వాళ్ళు యథార్థవంతులు కారు, నాకు తెలుసా సంగతి అంటూ, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా, కింద రాశాడు విశ్వాస్యత చేత. విశ్వాస మూలమున, విశ్వాసము చేత, 2 భిన్నమైన పదాలు ఇవి. విశ్వాస మూలమున, విశ్వాసము చేత అంటే విశ్వాసికి బేస్ అదే, విశ్వాసికి గమ్యం అదే, పునాది అదే, లక్ష్యం కూడా అదే. ఇంత తలకాయ బాదుకుంటే నువ్వు చెప్పిన జవాబేంటి? నీతిమంతుడు విశ్వాస మూలంగా బతుకుతాడనా? ఏంటి దీని అర్థం? ఎవరు అర్థం చేసుకోవాలి? ఎవరికి అర్థం అవుద్ది చెప్పు? దానికి ఆ రోజుల్లో, అంటే మోర్ దెన్ 30 years బ్యాక్, వాన్ వెస్బీ కామెంట్ చేశాడు. నాకు నచ్చిన కామెంట్ అది మీకు చెప్తున్నాను. అదేమిటంటే, అబ్బాయి, వాళ్ళు తమ నోటితో తాము గెలవగలం అనుకుంటున్నారు, వాళ్ళు తమ కుయుక్తితో తాము గెలవగలం అనుకుంటున్నారు, మిమ్మల్ని అవమానించి సంతోషించగలం అనుకుంటున్నారు, వారు దోచుకుని మేము బతకగలం అనుకుంటున్నారు, భౌతిక సంబంధమైన వాటిని బట్టి మేము బతకొచ్చు అని అనుకుని మిమ్మల్ని దోచుకుంటున్నారు. అందుకేగా మీ ఆస్తులు, అందుకే కదా వాళ్ళు లాక్కుంది, అందుకే కదా కుట్ర పన్నుతుంది. నేనెందుకు మీ దగ్గరున్న ఆస్తిని, డబ్బుని, ఇటువంటి వాటిని వాళ్ళు దోచుకోవడానికి అనుమతించానో చెప్పనా? వాళ్ళు డబ్బుతో బతుకుతాం అనుకుంటున్నారు, కానీ నా పిల్లలు విశ్వాసంతో బతుకుతారని రుజువు చేయడానికి అనుమతించానయ్యా.
లోకం, లోకస్తులు జీవించే విధానం అది. కానీ విశ్వాస మూలం, విశ్వాసం చేత బ్రతకడం వేరు 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 వేరు. ఈ మాట చెప్పిన తర్వాత హబక్కూకు ఇంకా దారుణమైన విషయాలను చూశాడు. ఇంతకుముందు దోచుకోవటమే చూశాడు, ఇంకా ముందు జరగబోయేది మరింత దారుణంగా ఉంది. ఎలా ఉందో చూడండి. పన్నెండవ వచనం, నరహత్య చేయుట చేత ఆగండి. అంతేకాదు 15వ వచనం, అవునా? తరువాత పదహారవ వచనం, ఘనతకు మారుగా అవమానంతో అంటే వాళ్ళు నరహత్య చేస్తారు, వాళ్ళు బలాత్కారం చేస్తారు, కానీ వాళ్ళ నిజస్థితి రేపు ఏమవుతుందో వాళ్ళకి అర్థం కాదు. ఇవన్నీ చూస్తారు, బెదిరిస్తారు, కానీ వారి బెదురు వారికే. నరహత్య చేస్తారు, దాని ఫలితం వాళ్ళకే. బలాత్కారం చేస్తారు, వాళ్ళ ఫలితం వాళ్ళకే. అప్పుడు ప్రవక్త అలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు 19వ వచనం మనసులో చదువుకోండి, వాళ్ళు ఏమంటున్నారు. అన్నిటినీ దోచుకుంటూ తగలబెడుతూ కేకలిస్తున్న కేకలు కదా 19వ వచనం. మరి మనం ఏం చేయాలో 20వ వచనంలో చెప్పాడు చూడు. అయితే యెహోవా పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. నువ్వు కూడా మౌనంగా ఉండు. కీప్ క్వైట్. మాట్లాడేది నేను, నువ్వు మాట్లాడు. నువ్వు మౌనంగా ఉండు. చాలా కష్టం అండి మౌనంగా ఉండడం అనేది. హార్డ్లీ డిఫికల్ట్. నా కడుపు పగిలిపోవడానికి సిద్ధంగా ఉన్న గాలితిత్తిలాగా ఉన్నప్పుడు హౌ కెన్ ఐ కంట్రోల్ మై మౌత్ నాట్ స్పీకింగ్ ఈవెన్ ఏ సింగిల్ వర్డ్? ఎలా చెప్పగలను, ఎలా మౌనంగా ఉండగలం అనుకుంటా. మౌనంగా ఉండు, నువ్వు మౌనంగా ఉండు. సరిగ్గా ఒకరోజు కొరకు ఎదురు చూడన్నాడే, ఆ రోజు ఖచ్చితంగా వస్తుందని చెప్పాడే. ఆ దినాన్ని ప్రవక్తకు చూపించాడు. 3వ అధ్యాయం అంతా అది వచ్చింది. 6వ వచనం, ఆయన నిలువబడుగా భూమి కంపించును, ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలుగుదురు, ఆదికాల పర్వతములు బద్దలైపోవును, పురాతన గిరులు అణుగును. పూర్వకాలం మొదలుకొని ఆయన ఇలాగూ జరిగించుచున్నాడు. చాలా ఆయన కోపం ఎక్కడెక్కడ రగులుకుందో, నదుల మీద, సముద్రాల మీద, గుర్రాల మీద, రథాల మీద, ఇవన్నీ కింద వరకు చూశాడు. ఈటి తళతళలాడుతూ ఉండడం చూశాడు. దుష్టులు ఎలా చూశాడు. బేదల్ని రహస్యంగా మింగివేయాలని పొంచి ఉండడం చూశాడు. ఇవన్నీ చూశాడు. దేవుని ప్రతీకారాన్ని కూడా చూశాడు. అయితే 16వ వచనంలో అంటాడు,
నేను వినగా జనుల మీదికి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకుని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగం కలవరపడుతుంది. ఆ శబ్దానికి నా పెదాలు కదులుతున్నాయి, నా ఎముకలు కుళ్ళిపోతున్నాయి, నా కాళ్ళు వణుకుతున్నాయి. దోచుకోబడిన అనుభవంలో ఉన్నాడు. వాళ్ళు చేస్తున్న వికటాటహాస్యం వినపడతానే ఉంది. రేపు ఏం జరగబోతుందో కనపడతానే ఉంది. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు? గడగడ వణుకుతున్నాడు. ఎముకలు కుళ్ళిపోతున్న స్థితి. శక్తి లేదు, సామర్థ్యం లేదు, అంతరంగం కలవరం, పెదాలు కదులుతున్నాయి, మాట బయటికి రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా దేవుడు తానే హబక్కూకు నోట మాటలుంచాడు. అది 17, 18, 19 వచనాలు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను. నువ్వేం చేయాలి ఇప్పుడు? ఈ ఆత్మీయమైన నూతనమైన దృష్టి ఇచ్చాడే, ఈ దృష్టి, నీ కనుదృష్టి ఎప్పుడు ఆయన యందు, ఆయన పైన, ఆయనలో ఆనందించడం, ఆయనలోనే సంతోషించడం. భూసంబంధమైన ఆనందాలు శాశ్వతమైనవి కావు. భూసంబంధమైన గెలుపులు సంతోషాన్ని ఇవ్వవు. భూసంబంధమైన డామినేషను ఆనందాన్ని ఇవ్వదు. భూసంబంధంగా ప్రజలను మన కోసం సంపాదించుకోవడం, మన పక్షం చేర్చుకోవడం సంతోషాన్ని ఇవ్వదు. దేవుని కోసం ఎదురు చూడడం, ఆయన కార్యం చేసే వరకు మౌనంగా ఉండడం సాధ్యమేనా? పోయిన వారం సిలువ మీద ఉందాం అని చెప్పాను, ఈ వారం మౌనంగా ఉందాం అన్నాను. సాధ్యం అవుతుందా? అవుతుందా? ఒక్కోసారి చేయి విడిచిపెట్టేసినట్టు అనిపించినప్పుడు, నా చేయి ఎందుకు వదిలేసావు అని అడగకుండా ఉంటామా? నన్ను ఎందుకు పట్టించుకోలేదు, నువ్వు చూస్తా ఎందుకు ఊరుకుంటున్నావయ్యా అని మనసులోకి వచ్చేదా? గుర్తుపెట్టుకోండి, దేవుని ఎప్పుడు ప్రశ్నించకండి. తప్పు ఏదైనా ఉంటే మనలోనే, పొరపాటు ఏదైనా ఉంటే మనలోనే, ఆయనలో ఏ పొరపాటు ఉండదు. ఆయన అనుమతించాడా? దాని వెనక దాచిన మేలేదో ఉంది. అందుకే అంటాడు, ప్రభువు యెహోవాయే నాకు బలం, నా కాళ్ళు వణుకుతున్న కాళ్ళవి, కానీ వాటిని లేడి కాళ్ళుగా చేసేవాడు ఆయన. కలవరపడే నా అంతరంగం, ఆ శబ్దానికి కదిలేటువంటి పెదాలు, నన్ను ఆయన ఉన్నత స్థలం మీద నడిపిస్తాడు. మనసు ఎక్కడ ఉంచాలి? ఏ వైపు చూడాలి? ఏ వైపు చూసి సాగి వెళ్ళాలి? ఆయన వైపే. ఇది ఆత్మీయమైన దృష్టితో నువ్వు నేను ముందుకు సాగి వెళ్ళవలసిన అవసరం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభువును కూడా చూపించిన ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడిని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి, అది రేపటి నీ లక్ష్యం, రేపటి నీ స్థానం. ఇవాళ మనుషుల ముందు నువ్వు తక్కువ చేయొచ్చు, నువ్వేం తక్కువైపోవు. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవా, నీ చేతులకే సంఘాన్ని అప్పగిస్తున్నాను. మీ చేతులకే విశ్వాసుల కుటుంబాలను అప్పగించుకుంటున్నాను. నీ చేతులకే నీ సేవకుని కుటుంబాన్ని అప్పగిస్తున్నాను. నీ చేతులకే నీ దాసుని అప్పగించుకుంటున్నాను. నువ్వు ఉన్నావయ్యా, నువ్వు నాతోనే ఉన్నావయ్యా. ఒంటరిగా పుట్టాను, అయినా నన్ను వదిలిపెట్టలేదు. సేవలో ఒంటరిగానే అడుగులు వేశాను, అయినా నువ్వు విడిచిపెట్టలేదు. అనేక మార్లు ఒంటరితనం బాధపరిచింది, దుఃఖపరిచింది. కానీ నేనున్నానన్నావు, నేటికి ఉన్నావు. విడువని వాడివి నీవు. నన్ను నేనుగా నీ చేతులకు అప్పగించుకుంటూ, నీ వైపు చూస్తూ, ఓపికతో ఈ పందెపు రంగంలో మరణం వరకు పరిగెత్తే కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.